హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ద డీటెయిలర్. విజయ్ దేవరకొండ న్యూ మూవీ అండ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన కింగ్డమ్ మూవీ టీజర్ రిలీజ్ అయింది. ఈ వీడియోలో ఆ టీజర్ రివ్యూ చేద్దాం. విజయ్ దేవరకొండకి సరైన మాస్ మూవీ పడట్లేదు ఏంటబ్బా, అసలు ఆ కట్అవుట్కి ఒక్క పాన్ ఇండియా స్టైల్ మూవీ పడితే ఉంటదిరా చారీ అనుకున్నా. కట్ చేస్తే దింపారు భయ్య కింగ్డమ్ టీజర్. నిజంగా టీజర్ చూస్తున్నంతసేపు గూస్ బంప్స్. అసలు ఆ విజువల్స్, ఆ సౌండింగ్ బాబోయ్ మామూలుగా లేదు. ఫస్ట్ టైం విజయ్ దేవరకొండ టీజర్ని సుమారు ఒక 20 సార్లు చూసుంటా రిపీటెడ్గా, అంత నచ్చింది. అండ్ నెక్స్ట్ అనిరుద్ మ్యూజిక్ అంటేనే ఎక్స్పెక్టేషన్స్ గట్టిగా పెట్టుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీద థియేటర్లో సీట్స్ అదిరిపోతాయి. కొన్ని మూవీ టీజర్స్ చూస్తే ఇది హిట్ అవుద్దా లేదా అని ఎగ్జాక్ట్గా చెప్పలేం, కానీ ఇంకొన్ని మూవీస్ పక్కా చెప్పేయచ్చు. ఆ లిస్ట్లో ఈ కింగ్డమ్ మూవీ ఉండబోతుంది. విజయ్ దేవరకొండ యాక్టింగ్ మామూలుగా లేదు ఆ ఫైనల్ సీన్లో అయితే. ఇంకా ఈ టీజర్లో కొన్ని డీటెయిల్స్ మాట్లాడుకుందాం అంతే. ఈ టీజర్లో కొన్ని తెగల మనుషుల్ని చూపించారు అండ్ మిలిటరీ వాళ్ళు ఆ తెగల వాళ్ళని కొందరిని కాల్చి చంపుతున్నట్టు చూపించారు. అంతా తగలబెట్టేస్తున్నట్టు, వాళ్ళంతా గందరగోళంగా పరిగెడుతున్నట్టు అదంతా చూపించారు. ఆ మధ్యలో ఒక సీన్ లో ఒక చిన్న కుర్రాడు పరిగెడుతున్నాడు. నేను స్పెషల్ గా ఆ కుర్రాడు గురించి ఎందుకు చెప్తున్నా అంటే, ఆ నెక్స్ట్ సీన్ లో అదే కుర్రాడు ఒక పడవలో ఒదిగిపి పడుకుని ఉంటాడు అండ్ ఆ పడవ చుట్టూ జనాలు నిల్చుకుని చూస్తూ ఉంటారు. అసలు ఆ కుర్రాడు ఎవరు, ఎందుకంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అనేది డౌట్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకో సీన్ లో ఒక లేడీ ఒక చెక్కతో చేసిన కత్తిని ఒకరి కడుపులో నుండి వెనక్కి లాగుతుంది. పొడచట్లేదు, వెనక్కి లాగుతుంది. ఐ థింక్ మేబీ పొడిచి లాగుతుందేమో. తను ఎవరు? అండ్ నెక్స్ట్ సీన్ లో చూసుకుంటే బాణాలతో చెక్కతో చేసిన ఆయుధాలు వాడే ఆ తెగ జనాలు ఒక అండర్ గ్రౌండ్ నుండి కొన్ని వెపన్స్ ఆర్ అమో బాక్సెస్ బయటికి తీసుకురావడం చూసాం. అదేంటి? అండ్ నెక్స్ట్ సీన్ లో హీరో ఒక పడవ నుండి దిగి ఒడ్డున అడుగు పెట్టడం చూపించారు. అండ్ నెక్స్ట్ సీన్ లో మిలిటరీ వాళ్ళు ఫైర్ చేస్తుంటే ఆ బుల్లెట్స్ ని అడ్డుకోవడానికి ఒక షీల్డ్ ని అడ్డుగా పెట్టుకున్నట్టు చూసాం. అండ్ ఆ నెక్స్ట్ సీన్ లో ఎవరైతే ఇంతసేపు ఫైర్ చేశారో వాళ్ళే హీరోకి వాళ్ళ మధ్యలో నుండి దారి ఇవ్వడం చూపించారు. హై వస్తుంది కదా. సరే, ఇంకా వెళ్దాం ముందుకి. ఆ నెక్స్ట్ సీన్లో కొందరు తెగవారికి ముందు నిలబడి హీరో సముద్రం వైపు చూస్తూ ఉండటం చూపించారు. మేబీ దీనికి ఉంటుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ధూమ్ధామే. ఇందులో హీరో లైక్ ఒక నాయకుడిలా నిలబడడం చూపించారు. అండ్ నెక్స్ట్ సీన్లో చూసుకుంటే కొందరు ప్రజలు ఒక పెద్ద ఇంట్లోకి దివిటీలు పట్టుకుని అదే కర్రకి నిప్పంటించుకుని వెళ్ళడం చూసాం. ఇంకా బాగా చూస్తే ముందు వరుసలో ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు. ఎవరు వాడు? ఏమలే, మూవీలో చూద్దాం. అండ్ నెక్స్ట్ సీన్లో విజయ్ దేవరకొండ జైల్లో, అది వర్షంలో ఏదో సాధించేశాను అనే ఫీల్తో అరవడం అండ్ ఆ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చాలా ఎంకరేజ్ చేయడం చూసాం. నిజానికి జైలు అంటే ఏదైనా ఫైట్ జరిగిందా అనుకుంటాం, కానీ అక్కడ చూస్తే ఫైట్ జరిగినట్టు లేదు. మేబీ జైలు నుండి రిలీజ్ అవుతున్నా అనే హ్యాపీ మూమెంట్ అయి ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్కి వెళ్దాం. అండ్ ఆ నెక్స్ట్ సీన్ లో పోలీస్ ఇంటరాగేషన్ రూమ్ లో విజయ్ దేవరకొండ డైలాగ్స్ మాత్రం మామూలుగా లేవు. అందులో ఏమైనా చేస్తా సార్, అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా అనడంలోనే తెలుస్తుంది హీరో ఆ తెగ మనుషుల కోసం ఏమైనా చేస్తాడని. ఎనీవే, ఫైనల్లీ విజయ్ దేవరకొండ కెరీర్లో ఇదొక బెస్ట్ మూవీగా ఉండబోతుంది అని విజువల్స్ చూస్తేనే అర్థమైపోతుంది. ఈ టీజర్ మొత్తం ఒకెత్తైతే బ్యాక్గ్రౌండ్ వచ్చుతున్న వాయిస్ మాత్రం ఇంకో ఎత్తు. దీనికి కారణం జూనియర్ ఎన్టీఆర్ గారు వాయిస్. నిజంగా ఆ వాయిస్ లో క్లారిటీ అండ్ ఆ వాయిస్ ఇస్తున్న హైప్ ఇవంతా చూస్తుంటే ఆ విజువల్స్ కి, ఆ మ్యూజిక్ కి, ఆ బ్యాక్గ్రౌండ్ వాయిస్ కి ఎనఫ్ మూవీ హిట్ చెప్పుకోవడం కోసం. అండ్ ఎక్కువగా చెప్పకూడదు మళ్ళీ. సో ఓవరాల్ గా ఇది. అండ్ ఈ మూవీ May 30, 2025లో థియేటర్స్లో రిలీజ్ అవబోతుంది. అండ్ మధ్యలో ట్రైలర్ వస్తుందిగా, అప్పుడు మరిన్ని డీటెయిల్స్ దొరుకుతాయి, అప్పుడు ఫైనల్ క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ గైస్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. సైనింగ్ ఆఫ్, సెలవు.